రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. తమ పర్యటనలో భాగంగా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలిచే ప్రతిష్టాత్మక గ్రీన్ అమోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ కో గ్రూప్ కు చెందినటువంటి ఏఎం గ్రీన్ సంస్థ సుమారుగా 13,000 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను చేపడుతోంది. కాకినాడలోని గతంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉన్న సుమారుగా 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను నిర్మిస్తూ ఉన్నారు. ఈ ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభం కానున్న ఈ పరిశ్రమను భవిష్యత్తులోని 1.5 మిలియన్ టన్నులకు పెంచనున్నారు. ముఖ్యంగా ఎటువంటి కర్బన ఉద్గారాలు లేకుండా అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతతో ఇక్కడ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తారు. పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 2,600 మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అధికారులు చెబుతున్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టే దిశగా ప్రభుత్వం చేస్తున్న ఈ అడుగు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. తమ పర్యటనలో భాగంగా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలిచే ప్రతిష్టాత్మక గ్రీన్ అమోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పూర్తి సమాచారాన్ని దీనిపై మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ ఏ ప్లాంట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు? అమూల్య, ఏపీలో కాకినాడలో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం కూడా పర్యటన కూడా ఖరారైంది. అయితే గ్రీన్ అమోనియా ప్లాంట్ కు శంకుస్థాపన కాకినాడలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్లాంట్ కు సీఎం చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. అయితే 13,000 కోట్లతో పెట్టుబడితో ఏం గ్రీన్ సిగ్నల్ సంస్థ ఏర్పాటు చేసింది. ప్రత్యక్షంగా పరోక్షంగా 2,600 మందికి ఉపాధి అవకాశాలు కూడా అందుదానికి శుభవార్త కూడా చెప్పవచ్చు. అయితే హరిత ఇంధనంలో రంగం దేశంలోని కీలక ముందడుగు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకుని చెప్పవచ్చు. ఈ పర్యటన భాగంగా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలిచే ప్రతిష్టాత్మకంగా గ్రీన్ అమోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ కో గ్రూప్ చెందిన ఏఎం గ్రీన్ సంస్థ సుమారు 13,000 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతుంది. కాకినాడలోని గతంలో నాగార్జీ ఫెర్టిలైజర్ ఉన్న సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మించనున్నారు. ఈ ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రారంభం కానుంది. ఈ పరిశ్రమ భవిష్యత్తులో 1.5 మిలియన్ టన్నులు కూడా ఆదాయం కూడా పెంచుతున్నారు. ముఖ్యంగా ఇటువంటి కర్బన పదార్థాలు లేకుండా అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత సాంకేతంతో ఇక్కడ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తారు. పర్యావరణహితంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,600 మంది పైగా యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే అధికారులుగా చెప్తుంది, క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టే దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేరే నిపుణులు కూడా అభిప్రాయం పడుతున్నారు. అమూల్య. రైట్ మధు, థ్యాంక్ యూ.